ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజో నదీ దుఃఖచతిధర యజ్ఞరూప ప్రియవ్రత. స్వర్గాపవర్గద, ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. దీనిని స్వర్గాపవర్గదాయై నమః అని ధ్యానించాలి. నిత్యానిత్య సుఖములను రెండింటినీ ఇచ్చే తల్లి. స్వర్గము అంటే అనుభవించిన తర్వాత నశించిపోయే భోగము. అపవర్గము అంటే నశించని శాశ్వత సుఖము, కొంతకాలానికి నశించిపోయే స్వభావం గల స్వర్గ సౌఖ్యాలను ఎన్నటికీ నశించని నిత్యసుఖమైన మోక్షాన్ని రెండింటిని ఆ తల్లి తన భక్తులకు ప్రసాదిస్తుంది. భక్తి జ్ఞానము ద్వారానే ఇది లభిస్తుంది. అపవర్గం అనగా ఏ వర్గము లేనిది, అంటే పాపపుణ్యాలు, ఫలము, బంధము, భయము, మరణము ఈ 5 లేనిది అపవర్గము. అదే మోక్షము. వాంఛ తీరినప్పుడు కలిగే ఆనందము స్వర్గము. దీనికి దుఃఖము తోడవకూడదు. దుఃఖ స్పర్శ లేనిది సుఖం. జ్ఞానం కలిగితే అమ్మను పొందిన ఆనందంలో ఉంటాము. దుఃఖములు నీకు అంటవు. ఈ రెండింటిని ప్రసాదించే జగన్మాతను స్వర్గాపవర్గద అన్నారు వాగ్దేవతలు. శుద్ధ, ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని శుద్ధాయే నమః అని ధ్యానించాలి. ఆ విద్యచే కలిగే మాలిన్య దోషములు లేని తల్లి అని ఒక అర్థము. మాయా మలినము ఏవి అంటని శుద్ధ స్ఫటికమునంటి జ్ఞానరూపిణి శ్రీమాత. ఇది అతీతమైన స్థితి. ఈ స్థితి ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది. పాపపు దెబ్బ తగలని స్థితి శుద్ధ. త్రిగుణాలకు అతీయమైన పరబ్రహ్మమే శుద్ధ. జగత్తత్వాన్ని తీసేసి కేవలము పరమాత్మతత్వాన్ని పట్టుకోగలిగి విచారణ ద్వారా శుద్ధిని తెలుసుకోవాలి. అమ్మ నామమే ఇది ప్రసాదిస్తుంది. జపా పుష్ప నిభాకృతి, ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. మంకెన పువ్వు వంటి ఎర్రని ఆకర్షణీయమైన దేహఛాయ రూపము కలిగిన తల్లి. శుద్ధమైన చైతన్యం వల్లనే శరీరము పనిచేస్తుంది. పుష్పము అనగా వికసనము. పువ్వు కుబేరుని యొక్క విమానం అనే అర్థాలు. యజ్ఞము కన్నా జపమే గొప్పది. యజ్ఞమునకు ద్రవ్యములు అవసరము. జపయజ్ఞానికి ద్రవ్యములతో సంబంధం లేదు. ఏదైనా జపంతో సాధించవచ్చు. సాధన వల్ల క్రమంగా ఇది వికసిస్తుంది. దేవతయే మంత్ర చైతన్యంగా ఉంది. అమ్మ మంత్రమే అమ్మ రూపము. జపం వికసించితే దేనినైతే జపిస్తావో ఆ వెలుగు ఒక ఆకృతిగా నీకు కనిపిస్తుంది కనుక జపమంత్ర స్వరూపమే జపా పుష్ప నిభాకృతి. నా జపవర్ణ రూపమే నీవు అని ఆ తల్లిని ధ్యానించాలి. దీనితోనే జప వికసనము అమ్మ వెలుగు కనిపిస్తుంది. అన్ని మంత్రములు సాధనతోనే చైతన్యం వల్ల ఆకృతులను దాలుస్తాయి కనుక ఆ జగన్మాత జపా పుష్ప నిభాకృతి అన్నారు వాగ్దేవతలు. ఓజోవతి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. ప్రాణము జీవంతో కలిపి మొత్తము 9 ధాతువులు. సర్వ జగత్తును నిర్వహించే శక్తి స్వరూపిణి. ప్రపంచంపై ప్రసరిస్తున్న శక్తియే ఓజస్సు. ప్రాణము జీవము 2 ఒకటైతే అదే ఓజస్సు. అదే భగవతి యొక్క శక్తి. సప్తధాతువుల తర్వాత 8వ ధాతువుగా ఓజస్సు ఉన్నది. వారి వారి ఇంద్రియములను కలిపి పట్టగలిగే శక్తియే ఓజస్సు. ఓజస్సు, సహస్సు అనే 2 ఈశ్వర శక్తులు ఇచ్ఛాశక్తిగా ఉండి మనను నడిపిస్తున్నాయి. సర్వదేవతా ప్రకాశమే ఓజోవతి. ఓజస్సు అనే శక్తిని కలిగిన తల్లి ఓజోవతి. ఈ తల్లి నామం ధ్యానం వలన మనకు బలము, శక్తి లభిస్తాయి. సప్తధాతు నిర్మాణ బలాన్ని ఇచ్చే తల్లి ఓజోవతి. పరమాత్మ బలమే ఓజస్సుగా ఉన్నది. ఏ బలానికి కామరాగ దోషాలు లేవో అదే ఓజస్సు. ఇవి ఏవీ లేని బలము ఆ పరమాత్మది. ద్యుతిధర, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని ద్యుతిధరాయే నమః అని ధ్యానించాలి. కాంతిని ధరించినది శ్రీమాత. కాంతి స్వరూపమే ఆ తల్లి. ఇది గాయత్రి మంత్ర విశేషమైన నామము. ద్యుతి అనగా ప్రకాశము అని అర్థము. శరీరానికి కూడా ప్రకాశం ఉంటుంది. ఓజస్సు ఉంటేనే ద్యుతి. సప్తధాతువులలో ఓజస్సు ఉంటేనే ప్రకాశము. శరీర సంబంధమైన వెలుగు ఓజ శక్తి వల్ల కాంతినిచ్చే తల్లి. యజ్ఞ రూప, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని యజ్ఞ రూపాయే నమః అని ధ్యానించాలి. యజ్ఞమును స్వరూపముగా కలిగిన తల్లి. సాక్షాత్ యజ్ఞ స్వరూపిణి ఆ జగన్మాత. ఈశ్వర కృత్యములకు యజ్ఞ అని పేరు. మనము యజ్ఞ లక్షణాన్ని తెచ్చుకుంటే ఈశ్వరునిలో ఐక్యం అవుతాము. ఏ దేవతకు ఏ పదార్థముని ఇవ్వాలో దానిని బట్టి ఫలితాన్ని ఇస్తున్నాడు ఈశ్వరుడు. ఇది యజ్ఞం ద్వారానే సాధ్యమవుతున్నది. సృష్టి అంతా యజ్ఞమే. దీని ద్వారానే పరమాత్మను చూడగలము. యజ్ఞమే సర్వదేవతా రూపమైన అమ్మరూపము కనుక ఆ తల్లి యజ్ఞరూప.
సర్వగతమైన బ్రహ్మయే యజ్ఞాన్ని ఆధారం చేసుకుని సృష్టి చేస్తున్నాడు. ఆ తల్లి ఉద్భవించినది కూడా యాగము ద్వారానే. మన ఆత్మయే అమ్మ అనుకొని భక్తిగా అమ్మను ధ్యానిస్తే ఆ తల్లి మనకు దొరుకుతుంది. ప్రియవ్రత, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని ప్రియవ్రతాయే నమః అని ధ్యానించాలి. ప్రియమైన వ్రతములు గల తల్లి అని అర్థము. వ్రతము అనగా నియమపాలన. ప్రియమైన వ్రతమును చేస్తే అమ్మకు ప్రీతి. సృష్టిలో ఏ దేవీ దేవతల వ్రతం చేసినా పార్వతీ పరమేశ్వరులకు ప్రీతి కనుక సర్వవ్రతములు ఆ జగన్మాతకు ప్రీతి. వ్రతఫల స్వరూపం అమ్మయే. మనల్ని తరింపజేయడానికి యజ్ఞము వ్రతము రెండూ అమ్మ ఇచ్చినవే. వ్రతము రెండు అమ్మ ఇచ్చినవే. వ్రతము అనగా అదే పట్టుకొని వేరొకటి లేదు అనటమే. అనగా శివుడే ప్రియమైన వ్రతముగా కలిగినద తల్లి అని మరొక అర్థము. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజో నది దుఃఖచతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 7. ఈ నామముల్లో అమ్మ యొక్క రూపమును, నిరాకార తత్వాన్ని, శ్రద్ధాశక్తులతో అమ్మను పట్టుకునే విధానాన్ని వివరించారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.